హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యుక్తి కన్నా. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నా. లాస్ట్ వీడియోలో మహాభారతం ఎపిసోడ్ 1 చూసేశారు కదా. చూడని వాళ్ళు ఉంటే మరి చూసేసేయండి. గుజరాత్లో మేము ఉంటున్న ఇల్లు చూసేసేయండి. ఈ ఇంట్లో అయితే 2 ఫ్యామిలీస్ ఉంటారు, మేము ఇంకో ఫ్యామిలీ. ఇదైతే రెంట్కి ఉంటున్న హౌస్, మా సొంత ఇల్లు అయితే కాదండోయ్. ఈ ప్లేస్ చూసారా? ఈ కాలనీ వాళ్ళందరికైతే చాలా ఇష్టమైన ప్లేస్. ఈవినింగ్ 6 అయితే చాలు ఇక్కడే వచ్చి కబుర్లు చెప్పుకుంటాం. ఓకే, ఇల్లు చూసైతే నాకు తెలిసిన మహాభారతం ముచ్చట్ల గురించి వినేయండి. లాస్ట్ వీడియోలో అయితే హస్తినాపురంలోని గ్రామంలో రాక్షస సైన్యం ప్రజల్ని చంపుతుండగా అక్కడ ఒక 16 ఏళ్ల బాలుడైతే వస్తాడు అని అయితే చెప్పాను కదా. ఇక అక్కడి నుండి అయితే స్టోరీ స్టార్ట్ చేద్దాం. యుద్ధం జరుగుతుండగా శాంతాన మహారాజు కూడా వచ్చి అక్కడ ఈ వీరుణ్ణి చూసి, మాకు తెలియకుండా మా రాజ్యంలో ఇంత గొప్ప వీరుడు ఉన్నాడా? అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావని శాంతాన మహారాజు అయితే అడుగుతారు. వెంటనే ఆ 16 ఏళ్ల బాలుడు గాలిలోకి బాణాన్ని వదులుతాడు. ఆ బాణం పక్కన ఉన్న గంగా నది తీరం మీద పడి ఒక ఆనకట్టల ఏర్పడి గంగా నది ప్రవాహంని అయితే ఆపేస్తుంది. అది చూసిన శాంతానుడు ఆశ్చర్యపడతారు. ఎందుకంటే గంగానది తీరాన్ని ఆపడం దేవతల వల్ల కూడా కాదు కదా, ఎలా ఆగిపోయిందని. ఇంతలోనే గంగాదేవి ప్రత్యక్షమై, కొన్ని సంవత్సరాల ముందు మాట ఇచ్చాను కదా మహారాజా, నీ కొడుకుని పెద్ద యోధుణ్ణి చేసి నీ దగ్గరకు పంపుతానని. ఈ బాలుడే మన కొడుకు భీష్ముడు. స్వయంగా విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడి దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ధర్మాలు తెలిసినవాడు మన కుమారుడు ఈ భీష్ముడు. ఇక నుండి మన పుత్రుడి కర్తవ్యం మిమ్మల్ని రక్షించడమే అని గంగాదేవి వెళ్ళిపోతుంది. వెంటనే శాంతాన మహారాజు అయితే సంతోషంతో తన కొడుకు భీష్ముడు తిరిగొచ్చాడని హస్తినాపురంకి వెళ్ళి భీష్ముడి పట్టాభిషేకం జరిపిస్తాడు. అంతా బాగానే ఉంది అనే సమయంలో అక్కడ ఒక నది తీరంలో వెళ్తుంటే అక్కడ చేపలు పట్టే ఒక కన్యను చూసి నచ్చి దగ్గరికి వెళ్ళి, నీ పేరు ఏంటి అని అడుగుతాడు శాంతానుడు. వెంటనే ఆ కన్య, నా పేరు సత్యావతి అని చెప్తుంది. శాంతానుడు సత్యావతిని ఏమంటాడు అంటే, నన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి రాణిలా ఉంటావా అని అడుగుతాడు. దానికి సత్యావతి, మిమ్మల్ని వివాహం చేసుకుంటే రాణిలా ఎలా ఉండగలను? ఒకవేళ పిల్లలు పుడితే వాళ్ళు కూడా రాజులా ఎలా ఉంటారు? ఎప్పటికీ నీ కొడుకు అయిన భీష్ముడికి సేవలు చేసుకుంటూ ఉండాలి, అంతే కదా. అంతటి కర్మ మాకైతే ఏంటి? సత్యావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ మాటలైతే శాంతానుడికి చాలా బాధ పెడతాయి. తిరిగి రాజ్యానికి వచ్చేస్తాడు. రాజ్యానికి వచ్చేసిన తన గురించి ఆలోచించి ఆరోగ్యాన్ని అయితే పాడు చేసుకుంటాడు. తన తండ్రిని చూస్తున్న భీష్ముడు, అసలు నా తండ్రికి ఏమైంది అని చెప్పేసి మంత్రి దగ్గరికి అయితే వెళ్ళి జరిగిన విషయాన్ని అయితే తెలుసుకుంటాడు. తెలుసుకున్నాక సత్యవతి దగ్గరికి భీష్ముడు వెళ్తాడు. వెళ్ళి ఎంత అడిగినా సత్యవతి పెళ్ళికి ఒప్పుకోదు. ఇక భీష్ముడు తన తండ్రి సంతోషం కోసం అయితే ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞ చేసినప్పుడు భీష్ముడికి తెలీదు, ఒక ప్రతిజ్ఞే మహాభారతం అనే పెద్ద కథని సృష్టిస్తుందని. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, నేను జీవితాంతం హస్తినాపురం రాజుగా కాకుండా సేనాధిపతిగా కొనసాగుతా, అలానే నా కుమారులు లేకుండా బ్రహ్మచారిగా, అలానే హస్తినాపురం రాజ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటా అని ప్రతిజ్ఞ అయితే చేస్తాడు. ఇంతలో ఇదంతా చూస్తున్న శాంతాన మహారాజు అతని కొడుకుని చూసి, తండ్రి ఆనందం కోసం ఇంత త్యాగం చేసినందుకు ఒక కోరిక అయితే కోరుకోమంటాడు. అప్పుడు భీష్ముడు తండ్రి శాంతానుడితో, నాకు ఒక వరాన్ని ఇవ్వండి మహారాజా. ఈ హస్తినాపురంలో ధర్మము గెలిచేంత వరకు నాకు చావు ఉండకూడదు. ఆ వరాన్ని అయితే నాకు ఇవ్వమని అడుగుతాడు. వెంటనే శాంతాన మహారాజు, నీకు స్వచ్ఛంద మరణం అనే ఒక వరాన్ని ఇస్తున్నా. అందరికీ చావు ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలీదు, కానీ నీకు మాత్రం నీ అంతటా నువ్వు కోరుకుంటే కానీ చావు నీ దగ్గరికి రాదు. నువ్వు అమరుడిగా జీవిస్తావు అని శాంతానుడు భీష్ముడికి వరాన్ని ఇస్తాడు. ఇక మహాభారతం అయితే దీనితోనే మొదలవుతుంది. ఇందులో అతిపెద్ద భాగం కురుక్షేత్ర యుద్ధం. సో ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని ఆశిస్తున్నా. అవును, మా ఇల్లు చూసారు కదా, ఎలా ఉంది? నచ్చిందా? ఎలా ఉందో కామెంట్లో అయితే టైప్ చేసి చెప్పేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరికొన్ని మహాభారతం ముచ్చట్లతో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, మరి ఉంటున్నా. బాయ్ బాయ్.